ప్రపంచంలో మనందరికీ 7 వింతల గురించి తెలుసు. నేను ఈరోజు మీకు 8వ వింత కూడా చెప్తాను. అదే ఆర్ఎస్ఎస్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. దీన్ని స్థాపించినటువంటి మహానుభావులు డాక్టర్ హెగ్డేవర్ గారు. ఎందుకు దీని 8వ వింత అంటానంటే, ఏదైనా ఒక సంస్థ స్థాపించి అతి పెద్దదిగా తయారై సమాజానికి ఉపయోగపడుతున్న సందర్భంలో ఎవరైనా సంస్థను స్థాపించిన వ్యక్తి గురించి ప్రముఖంగా చెప్పుకుంటాం. కానీ ఆర్ఎస్ఎస్ విషయంలో అది పూర్తిగా విరుద్ధం. సంస్థ పేరుని ముందుగా పెట్టి హెగ్డేవ్ గారు వారు వెనకాల ఉండి ఈ సంస్థను ఇంత పెద్దది చేశారన్నది వాస్తవం. ఇదే అతిపెద్ద వింత. కానీ దీని గురించి మనం మరింత తెలుసుకోవాలి. హెగ్డే గారు మహారాష్ట్ర నాగ్పూర్లో జన్మించినప్పటికి కూడా ఆయన పూర్వీకులంతా తెలంగాణ నిజామాబాద్ జిల్లా నుంచి వచ్చినవాడు. పేదరికంలో పుట్టి పట్టుదలతో ఉన్నత చదువులు చదివిన వ్యక్తి హెగ్డేవర్ గారు. అలాగే తన సుఖమయమైన జీవితం ఉన్నప్పటికీ కూడా దాన్ని వదిలిపెట్టి దేశం కోసం తనను తాను సమర్పించుకున్నారు. మొదట కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగా ఉంటూ బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమాల్లో జైలు జీవితం గడిపినప్పటికీ కూడా చెల్లా చెదురైనటువంటి కులాలు, జాతులు, వర్గాలు ఎవరికి వారుగా ఉంటున్న హిందూ సమాజాన్ని ఏకం చెయ్యాలన్న ఉద్దేశంతో 1925వ సంవత్సరం, అంటే ఇప్పటికీ కరెక్ట్గా 100 సంవత్సరాల ముందు విజయదశమి రోజు కేవలం 5 మందితో ఆర్ఎస్ఎస్ శాఖను స్థాపించారు నాగ్పూర్లో. ఆర్ఎస్ఎస్ విస్తరణ కోసం పట్టుదల, క్రమశిక్షణ, దేశభక్తి కలిగినటువంటి స్వయం సేవకులు తయారు చేయడం కోసం శాఖలను ప్రారంభించారు. మనం వింటూ ఉంటాం, ఆ స్కూల్లో శాఖ ఉంది, ఆ మైదానంలో శాఖ ఉంది, మా వీధిలో శాఖ నడుస్తుందని. ఈ శాఖలన్నీ కూడా ఆ రకంగా ప్రారంభించబడ్డాయి. వీటి ద్వారా నిస్వార్థ సైనికుల్లాగా దేశాన్ని కాపాడే సాధకులను తయారు చేశారు ఆయన. ప్రపంచంలో ఉన్న హిందువులందరినీ ఏకతాటికి తీసుకురావాలనే లక్ష్యంగా పనిచేశారు హెగ్డేవర్ గారు. ఆజన్మాంతం బ్రహ్మచారిగా త్రికరణ శుద్ధితో భరతమాత సేవలో తన జీవితాన్ని సమర్పించుకున్నటువంటి భరతమాత ముద్దుబిడ్డ హెగ్డేవర్ గారు. హిందువులంతా ఏకమైతే తప్ప దేశాన్ని కాపాడుకోలేరని, అందుకోసం ఆర్ఎస్ఎస్ శాఖలే ప్రధాన పాత్ర పోషించాలని, భారతీయులంతా ఒకే కుటుంబం అని చెప్పేవారు ఆయన ఎప్పుడు కూడా. వందే మాతరమని, భారత్ మాతాకి జై అనే నినాదాలను మంత్రాలుగా చేసి ప్రతి వ్యక్తిలో జాతీయ భావాలను నూరిపోశారు. శాఖల ద్వారా దేశభక్తులను తయారు చేశారు ఆయన. కులాలకు అతీతంగా అందరూ హిందువులం, భారతీయం అనే భావన ఎప్పుడు ఆయన చెప్పేవారు. ఆర్ఎస్ఎస్ విస్తరణ కోసం నా జీవితం ఈ సమాజానికే అంకితం అనే ప్రచారక వ్యవస్థను మొదలుపెట్టింది కూడా ఆయనే. స్వయం సేవకులు దేశంలోని అన్ని రంగాల్లో, రాజకీయాల్లో కానీ, విద్యార్థి రంగాల్లో కానీ, కార్మిక రంగాల్లో కానీ, రైతులుగా కానీ, విద్య, వైద్య, సామాజిక సేవల్లో ప్రాతినిధ్యం ఉండాలని కోరుకునేవాళ్ళు. ఫలితంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత కాశ్మీర్ కోసం పోట్లాడినా, లేదా అయోధ్యలో రామాలయం కోసం పోట్లాడినా ప్రాణత్యాగాలకు సిద్ధపడేటువంటి స్వయం సేవకులను, కరసేవకులను తయారు చేసింది హెగ్డేవర్ గారే. అంతెందుకు, అటల్ బిహారీ వాజ్పేయి గారు కానీ, లేదా నరేంద్ర మోదీ గారు లాంటి ప్రధానమంత్రులను ఈ దేశానికి అందించింది ఆర్ఎస్ఎస్ఏ. ఇది కేవలం భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోని 100 దేశాల్లో పనిచేస్తున్నటువంటి అతిపెద్ద సంస్థ. ధార్మిక కార్యక్రమాల కోసం విశ్వ హిందూ పరిషత్ను తయారు చేసిన, కార్మికుల కోసం బిఎంఎస్ని తయారు చేసిన, విద్యార్థుల కోసం ఏబీవీపీని తయారు చేసిన, సేవా కార్యక్రమాల కోసం సేవాభారతి అన్న, రైతుల కోసం కిసాన్ సంఘ్ అయినా, ఇవన్నీ కూడా ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థలే. వీటి ద్వారా ప్రపంచవ్యాప్తంగా మానవాళికి అతిపెద్ద సేవని అందిస్తున్నటువంటి అతి గొప్ప సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. డాక్టర్ హెగ్డేవర్ నాటిన మొక్క ఆర్ఎస్ఎస్ ఇప్పుడు వృక్షమైంది. అది దేశాన్ని, ప్రపంచాన్ని కాపాడుతూ ఉంది. ఆర్ఎస్ఎస్ ప్రారంభమైన 100 సంవత్సరాల సందర్భంగా ఈ ఉగాదిని, హెగ్డేవర్ గారి జయంతిని ఘనంగా తలుచుకుంటూ నివాళులర్పిస్తాము.